ఇంతవరకు మాట్లాడలేదు. జస్ట్ ఒక లెటర్ హెడ్ మీద కొన్ని ఏంటంటే పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండాలని చెప్పారు, అంతేగాని ఏంటి కార్యక్రమం అతనికి ఏమిచ్చారు హోదా ప్రభుత్వం తరఫున? ప్రభుత్వం విప్ అన్నారు. అతనికి అర్థం అన్నట్టుగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ లాగా ర్యాపిడ్ ఎక్స్ ఇంగ్లీష్ అనుకుంటాను. బట్టలు ఇప్పి చూపిస్తున్నాడు. విప్ అంటే బట్టలు ఇప్పి చూపించమని కాదు కదా. ఇంత పనికిమాల వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉంటే ఏం చెప్పాలి? మళ్ళీ వీళ్ళు మొహాలకి ర్యాంకులు ఇస్తున్నారు ఒక్కొక్కడికి. వీడు ఏ ర్యాంకులో ఏ గ్రేడ్లో వీళ్ళు ఉన్నారు, డి గ్రేడ్లో వీళ్ళు ఉన్నారు. 70-80 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగోలేదు. బట్టలు ఇప్పుకుని తిరుగుతుంటే ఇంకేం పని ఉంటుంది? నియోజకవర్గాల్లో ఎవడో బినామీగాని తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు తీసుకుంటే ఇలాగే ఉంటుంది. అంటే తను చెప్పేది ఏంటంటే తను ఆ వీడియోలలో ఉంది, నేను కాదు అని చెప్పి. లేదు ఆయన కాదు, వాళ్ళ తాతయ్య గారు వచ్చారు. పోనీ ఆయన వీడియోలో లేడు. వాళ్ళ అమ్మ ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చిందా లేదా పోలీసులకి? ఈ అమ్మాయి డీజీపీకి లెటర్ రాసింది లేదా? పబ్లిష్ చేసి చూపిస్తుంది కదా అమ్మాయి. పోనీ ఈ నిజాలు లేకుండా కంప్లైంట్లు వెళ్ళిపోతాయా? నువ్వు రిప్పితే అబద్ధాలు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఇలాంటివన్నీ మాట్లాడితే ఫస్ట్ వైసీపీ హయాంలో జరిగిన కొంతమంది వాళ్ళ గురించి మాట్లాడాలి. వాళ్ళందరినీ ఇంట్లో గుండె గీసి కూర్చోబెట్టారు కదా. వాళ్ళకన్నా హాస్పిటల్లో పెట్టి మీరు చీఫ్ మినిస్టర్ అయిపోయారండి, మీరేమో మినిస్టర్ అయిపోయారని చెప్పి మళ్ళీ గెలిపించి కూర్చోబెట్టారా? గోరంట్ల మాధవని గెలిపించారా? అంబటి రాంబాబుని గెలిపించారా? ప్రజాస్వామ్యం మేమేం చేయాలి 5 సంవత్సరాల తర్వాత మాకు తెలుసు. ఇప్పుడు ఈ దరిద్రం ఏంటి? పోనీ మీరేమైనా గోరంట్ల మాధవ్ వచ్చి బట్టలు ఇప్పుకొని తిరిగిన దానికి మీరు ఏం మాట్లాడకుండా నోటి మీద వేలేసుకొని హెడ్ మాస్టర్ గారు సైలెన్స్గా ఉన్నారు మమ్మల్ని. ఈ ఆదిమూలం మొదలెట్టిన దరిద్రానికి ఇప్పటికి సొల్యూషన్ చెప్పారా? కాంప్రమైజింగే కదా. అలా ఇప్పుడు వనజాక్షి గారు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కాంప్రమైజే చూస్తున్నాం కదా. ఆఖరికి మన తిరుపతిలో జనసేన అతను కిరణ్ రాయలు ఆయనది కూడా కాంప్రమైజే కదా. మీరు అన్నీ వాళ్ళవే వస్తున్నాయి మొత్తం చూసుకుంటే. మొత్తం ఒక లిస్ట్ చెప్తే అలా ఎమ్మెల్యే మినిస్టర్ పిఏ ఆ అమ్మాయినే కదా హెరాస్ చేస్తున్నారు మీరు. వాడి మీద కేసు ఏదే చెప్పండి. వీటికి వీళ్ళ దగ్గర మీ దగ్గర ఆన్సర్లు ఉండవు. మేమైతే మేము మనం పరంపరం మేము బై కాంప్రమైజ్ పౌరాలు ఎగరేసేస్తారు జవరాల్లో నెలవులాగా. కానీ అసలైన సమస్య ఇది కదా సార్. ఇప్పుడు ఈ సమస్య చుట్టూ ఎక్కడ చర్చ అవ్వాలంటే ఖచ్చితంగా హిందూ పరిషత్లో ఉన్న వాళ్ళు ఈ బేపన సంఘాలు కానీ లేదా హిందువులు మనోభావాలకు గాయం చేసినందుకు విశ్వ హిందూ పరిషత్ కానీ అలాగే దీనికి సంబంధించిన అవసరానికి సంబంధించిన ఎవరైతే తిరుమల ధార్మికతను కాపాడే వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి వాళ్ళందరూ క్షమాపణ చెప్పమని డిమాండ్ చేయాలి. అంటే ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే అప్పుడు ప్రక్షాళన అని చెప్పేసి అయ్యగారు వాళ్ళని అస్సలు క్షమించకూడదు. వాళ్ళని అసలు ఏ ప్రాతిపదిక మీరు ప్రక్షాళించారు? సంప్రోక్షణ మీరు ఏ ప్రాతిపదిక మీరు చేశారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు యాక్సెప్ట్ చేశారా? దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ కదా. ఒప్పుకున్నట్టే కదా. అంటే మీరు అది జరిగిందని ఒప్పుకొని సంప్రోక్షణ చేశారు. మీరు అంటే జరిగిందని వాళ్ళ గౌరవ న్యాయస్థానం ఒప్పుకోలేదు అని చేసి సంప్రోక్షణ చేసిన తప్పు అని మీరు ఎందుకు ఒప్పుకోరు? అంటే మీరేమన్నా అదేంటారు ఆగమశాస్త్రం సంబంధించిన అంశాలతో ముడిపడిన తిరుమల క్షేత్రాన్ని పరిరక్షించే మీరు కూడా పొలిటికల్ కంపల్షన్స్లో వాళ్ళు కోతాడమంటే కోతాట, చెమచెక్కాడమంటే చెమచెక్కాట్లు ఆడుకొని తిరుగుతున్నారు అక్కడ కూర్చుని. దీన్ని సంప్రోక్షించాలని ఏ ప్రాతిపదిక మీరు డెసిషన్ తీసుకున్నారో చెప్పాను ప్రజలకి. నేను ఒక హిందూగా అడుగుతున్నా, నా మనోభావాలకు సంబంధించిన అంశం కింద అడుగుతున్నా. ఉదాహరణకి గ్రహణం ఉంటుంది. గ్రహణం రోజు నెక్స్ట్ డే సంప్రోక్షణ జరుగుతుంది. గ్రహణం ఈజ్ అన్ ఎవిడెన్స్ కనబడుతుంది మనకి. సూర్య చంద్ర గ్రహణాలు ఎవిడెన్స్ మనకి. సంప్రోక్షణ చేయాలి ఆ దేవదేవుడి సన్నిధిని. అలాంటి ప్రాతిపదిక మీద ఎవిడెన్స్ ఉన్న దానికి మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎవిడెన్స్ లేని దానికి మీరు ఎందుకు సంప్రోక్షణ చేశారు? అంటే స్వామివారికి మకిలి ఎవడో అంటించాడని ఒక అబాసుపాలు చేసి ఒక స్టేట్మెంట్కి మీరు కన్ఫైన్ అయ్యారా? ఇదేనా మనం ప్రజలకు ఇవ్వాల్సిన సమాధానం? సరే, న్యాయస్థానం పరిధిలో సుబ్బారెడ్డి గారినో లేకపోతే కరుణాకర్ రెడ్డి గారినో ధర్మారెడ్డినో పిలిచి ఎస్ మీరు చట్టరీత్యా మీ ఆయంలో జరిగిన ఈ మకిలిని చట్టపరమైన చర్యలు మీ మీద ఉంటున్నాయి అని చెప్తే ఎస్ ఓకే, ఈ టెన్యూర్లో అది చూడు అడల్ట్రేషనో లేదంటే దానికి సంబంధించిన కెమికల్స్ ఇవన్నిటి మీద ఎంక్వైరీలు వేస్తున్నాం అని చెప్పి చేయమను. ఏకంగా మీరు మ్యాసిడ్గా డెలిబరేటివ్గా ఏమని చెప్పారు? జంతు కొవ్వు కలిపేశారని. దాన్ని అసలు నాకు అర్థం కావట్లే. నేను ఇప్పుడు 1,00,000 సార్లు చెప్తున్నాను. ఈ భరతఖండంలో స్వతంత్ర సమరమే సిపాయిల తిరుగుబాటుతో మొదలైంది. సిపాయిల తిరుగుబాటు కథ చదువుకోకుండా నచ్చాడా? అంటే ఏం పరం లేదా? అంటే ఇక్కడ తిరుపతిలోనే అంటే తిరుమలలోనే కాకుండా అక్కడ అయోధ్యలో కూడా 1,00,000 లడ్డూలు పంపించాం. అక్కడ కూడా మొత్తం భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి ఇప్పుడు ఆ రోజు అంత బాధపడిన నేలకు రాసి ఎందుకు క్షమాపణ చెప్పరు మీరు? ఫస్ట్ అక్కడితో అయిపోతుంది కదా ప్రాబ్లం, సమస్య పోతుంది కదా.
నేను మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లో మంత్రులు ఎందుకు సైలెంట్గా ఉంటారు, కౌంటర్ అటాక్లు తిరిగి స్టార్ట్ చేయండి అట. ఏంటిది? దేనికి కౌంటర్ అటాక్ ఇవ్వాలి సార్? ఇప్పుడు తప్పు జరిగింది, ఆ తప్పు మీరు చేస్తారనేది కరెక్టే కనిపిస్తుంది. దీనికి ఏం కౌంటర్ అటాక్ ఇస్తారు వీళ్ళు? ఏం మాట్లాడతారు? అంటే మేము చేయలేదని మళ్ళీ చెప్పే ప్రయత్నమా లేకపోతే ఏంటి? ఈ కెమికల్ రంగు కలిపిన దాన్ని ఇప్పుడు ఇష్యూ చేస్తారట. అదే చెప్తుంది కోర్టు, అదే చెప్పింది కదా సార్. ఇప్పుడు జంతు కొవ్వు లేదు అని చెప్పింది, దానికి ఏమైనా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు జంతు కొవ్వు ఉందని వీళ్ళే అన్నారు కదా. ఇది కండాములేటెడ్ గీ వాడారు అని చెప్పి మాట్లాడారు అనుకో, ఎస్ ఓకే, ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఆయన చెప్పారని అనుకోవాలి. ఎక్కడైతే నాణ్యమైన ఘీ వాడాలి మనం, మా ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాలి. అది చెప్తే ఓకే, పోనీ అదే ఆ ఘీ ఏంటో మనకు తెలియదు, స్టాండర్డ్ తక్కువ ఉండొచ్చు, ఏదో అనుకోవచ్చు. ఎవడో బయాస్కి డెలిబరేటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా మీరు, దానికి ఆన్సర్ ఏదని అడుగుతున్నా. ఇద్దరు ఎవరు మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. ఈయన ఇప్పుడు మాడమంటే మౌన వ్రతాలు పెడతారు, ఇంకో వ్రతం పెడతారు ఇప్పుడు మన నెత్తికి. ఈ పవన్ కళ్యాణ్ ఏమైనా అడిగామంటే మౌన వ్రతమే. అండ్ దానితో కొంతమంది టీవీ ఛానల్స్లో కూడా వాళ్ళు ఏంటంటే లడ్డు కల్తీ జరగలేదు కానీ దాన్ని ఘీ గురించి ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు కల్తీ జరిగిందని ఇంత గోలా చేశారు, గగ్గోలో పెట్టారు. మరి ఈ రోజు వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు అని ఎవరు అడగట్లేదు సార్. అదే కదా చెప్పాల్సింది. నేను మాట్లాడాను, నువ్వు మాట్లాడే కాదు, ముఖ్యమంత్రి గారే ఫస్ట్ మాట్లాడింది కదా. ముఖ్యమంత్రి గారికి ఎర్రిపైకి మర్రిపై తోడైనట్టు పవన్ కళ్యాణ్ కదా, లబో అంటే దిబో అనుకుని లబో దిబో అని గొల్లెట్టుకుని వచ్చాడు కదా, పంచి ఎగ్గట్టి కింద నుంచి పైదాకా మెట్లు కడిగాడు కదా. మరి ఇప్పుడు ఎన్ని మెట్లు కడగాలి? ఒక ప్రెస్ మీట్ లేదు, వచ్చిన తర్వాత తీర్పు వచ్చి కూడా ఇన్ని రోజులు అవుతుంది, దీని మీద ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక వివరణ లేదు. అంటే అప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి హిందువులే అని చెప్పేసి మాట్లాడారు, మరి ఈ రోజు మరి మాట్లాడాలి కదా. ఇంకా వెరిడిక్ట్ కాదమ్మా, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, ఛార్జ్ షీట్లో అల్టరేషన్ జరగలేదని చెప్పిన తర్వాత దాన్ని బేస్ చేసుకునే తీర్పు ఇస్తుంది కదా, మరి మాట్లాడాలి కదా. ఇంకా హైలైట్ తెలుసా, ఈ శాంపిల్స్ ఇప్పుడు ఏవైతే మళ్ళీ ల్యాబ్కి పంపించారో ఇవన్నీ తెలుగుదేశం టెన్యూర్లు, ఈ గవర్నమెంట్లో ఉన్న టెన్యూర్లవే శాంపిల్స్ ఉన్నాయి. వీళ్ళు చెప్తే నాకు కండమ్లేషన్ అంతా ఈ గవర్నమెంట్లో జరిగింది. ఇది అంతే, ఆ లిక్కర్ది అంతే. ఏది చూసుకున్నా వీళ్ళు పక్కన వాళ్ళ మీద వేసి ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళ హయాంలో జరిగింది. లిక్కర్ స్కామ్లో హైలైట్లు తెలుసా, బేరాలు. నీకు వేలు కావాలంటే నేను డబ్బులు ఇస్తే వేలు ఇచ్చేస్తాం, ఇలాంటి బేరసారాలు నడుస్తున్నాయి. అదేంటి సార్, తప్పు చేస్తున్నప్పుడు ఇంకా తప్పు చేశారని ప్రూవ్ చేయలేకపోయినప్పుడు బేరాలు మొదలవుతాయి కదా. వాళ్ళు చెప్పే తప్పు చేశారు, వీళ్ళు ఖచ్చితంగా చేశారని అంటున్నారు కదా, అదే మాట మీద ఉండాలి కదా. దానికి ఉదాహరణగా వాళ్ళు ఏం చేస్తారు, రిమాండ్ ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్కి ఏమైంది మరి, రిమాండ్ ఎందుకు ఎక్స్టెండ్ చేయలేరు చెవిరెడ్డికి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది లడ్డు గురించి మాట్లాడుకుంటున్నాం, వీళ్ళ హయాంలో జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళ హయాంలో ఉన్న అధికారులను అరెస్ట్ చేస్తారా లేకపోతే ఎవరిని అరెస్ట్ చేస్తారా సార్? ఏం తీసుకుంటారు? మేమైతే అసలు కన్వర్టెడ్ హిందూస్ కాబట్టి మా దగ్గర తప్పులు జరగమని చెప్తారు. తప్పు జరిగిందని చెప్పింది మీరే, కోర్టు నుంచి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తప్పు జరగలేదని ఎలా చెప్తారు సార్? అంతే, మేము తలుచుకుంటే ఏదైనా చేయగలం, మేము పవర్లో ఉన్నాం. ఈ పవర్లో ఉన్నప్పుడు మేము చెప్పింది శివగామిని రాజశాసనం. ఇంకా మాత్రం దానికి ఇంకా ఇవన్నీ ఎందుకు సార్? మరి అదే ఎందుకని నువ్వు నేను అనుకోవాలి, వాళ్ళు మాత్రం అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నప్పుడు ఇంకెవరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాం. హైలైట్ ఏంటంటే పోనీ కుందేలు పట్టి 3 కాళ్ళు అంటే పోనీ 4 కాళ్ళు లేవు, అది ఒకటి కుందేలు ఒకటి కాళ్ళు లేదు అనుకోవచ్చు. అసలు కుందేలు పట్టకుండానే కుందేలు కాదు చెప్తారు వాళ్ళు, అదే అలాగొస్తాను. దీనికి పరిష్కారం అంటే ఎంతసేపు 2 సంవత్సరాలు హిందువులు మనోభావాలతో ఎంత చక్కగా ఆడుకున్నారు చూడు, ఇంకా ఆడేసుకుంటారు మళ్ళీ. ఇప్పటికీ ఆడేసుకోవడానికి ఇంకా అసలు వెనకాడట్లేదు, భయపడట్లేదు, సిగ్గు కూడా పడట్లేదు సార్. అంటే దేవుడు అంటే భయం లేదా? ఇప్పుడు ఇక్కడ అర్థమైపోయింది, ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవచ్చు సార్. నేను సనాతన హిందువుని అని చెప్పుకున్న వాళ్ళకే దేవుడు అంటే భయం లేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది సార్. వీళ్ళంతా ఇప్పుడు సినిమా డైలాగులు చెప్పడానికి కన్వర్టెడ్ హిందువుల కింద నటించడానికి స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అది. ఒరిజినల్గా వీళ్ళు నాస్తికులే కదా, పవన్ కళ్యాణ్ గారు నాస్తికుడు ఆయన. మీరు చిరంజీవి గారు నాగబాబు గారు ఇలా అన్ని ఇంటర్వ్యూలు చూడండి, దే బిలీవ్ దెమ్సెల్ఫ్. చిరంజీవి గారు చెప్పింది అదే, నేను నమ్ముతాను, నా కష్టాన్ని నేను నమ్ముకుంటా, అందుకే ఈ స్థాయికి వచ్చాను అంటాడు ఆయన. ఇదంతా నాటకమే అంటారా మరి? వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం. ఎస్, ప్రజల మనోభావాలు కానీ హిందువుల మనోభావాలు కానీ ఏం లెక్కలేదు. లెక్క ఉంటే ఇలా కాదు కదా. మానవ సహజం, మానవ తప్పిదం. తప్పుని కూడా ఒప్పుకోమంటే, ఆ తప్పుని సరిదిద్దుకునే నేపథ్యంలో ఇంకో తప్పు చేస్తామంటే, తప్పులు మీద తప్పులు పేర్చుకుంటూ పోతామంటే ఏం చెప్పాలి? ఒక అబద్ధాన్ని జస్టిఫై చేయడానికి ఇంకో అబద్ధం, అలా 1000 అబద్ధాలు, 1000 అలా 1,00,000 అబద్ధాలు, అలా జీవితంతో అబద్ధాలు అయిపోయాయి. నేనంటే 4 సార్లు మేము గెలిచాం, మేము నిజంగా సత్యవంతులం, 4 సార్లు మేము గెలుస్తామంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నట్టే కదా, అంటే మేము చెప్పిన నిజాలే కదా, అది వాళ్ళు ఇచ్చే సమాధానం. మరి ఇవన్నీ కోర్టు నుంచి, ఇప్పుడు వాళ్ళు చెప్పినవి కోర్టు నుంచి ఎంతమందికి దీని మీద అవగాహన ఉంటుందమ్మా? ఎంత నిజంగా సార్ ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి నిజంగా ఇది అదే చెప్తున్నాను, నీకు ఎంతమందికి అవగాహన ఉంటుంది?
ఉన్న జర్నలిజం చదివిన వాళ్ళే కోర్టు తీర్పులు కానీ కోర్టుకు సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లు కానీ వాళ్ళే క్షుణ్ణంగా పరిశీలించకుండా వీళ్ళు నచ్చిన కంక్లూషన్స్లో వీళ్ళకి కన్వీనియంట్గా తీసుకున్న పదాలతో మనం ముందుకెళ్ళిపోతుంటే ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి? ఇంకంతేనా? సరే అంటే దీన్ని చూసుకుంటూ చూస్తూ ఉండడమే దీని పర్యవసానాలు, దీనికి యొక్క కాన్సిక్వెన్సెస్. ఇంకా రేపు పొద్దున గౌరవ సుప్రీంకోర్టు ఏమని వెరిడిక్ట్ ఇస్తుంది అసలు ఇంకా హైలైట్ చెప్పనా? సిట్టు వీళ్ళ ఆఫీసర్స్ ముందే చేతులు ఎత్తేసారు. దానికి తోడు సిబిఐ ఎంక్వైరీలో ఏమంటే సిబిఐ ఆఫీసర్స్ ముగ్గురు సిట్టోళ్ళు ఇద్దరితో కలిపేసిన కమిటీ కూడా చేతులు ఎత్తేసింది. కానీ ఇంకెళ్ళే బీరకాయ మీద చూడాలి, కోడిగుడ్డు మీదను మైసూర్ పాక్లోను మైసూర్ ఎక్కడుందని ఎత్తుక్కుంటుంటే ఎవడేటి చేయగలడు? మైసూర్ పాక్లో మైసూర్ ఎక్కడుందని ఎత్తుకుతున్న వాళ్ళకి అరే మైసూర్ అనేది ఊర్రా అని చెప్పినా నో, మైసూర్ పాక కాదా అన్న దగ్గర ఫస్ట్ 3 వర్డ్స్ ఏంటి? మైసూర్. ఇది చెప్పు నాకు సమాధానం. ఇది వాళ్ళు పెట్టే డిబేట్లు. అరే అది స్వీట్ రా, మైసూర్ పాకరా, నీలటోడు నల్లటోడు నిజం చెప్పినా మైసూర్ అనగానే చూడు పరమానంద శిష్యులు కదలా చుట్టూ కూర్చున్న వాళ్ళు తప్పేలా బ్యాచ్ అంతా వాళ్ళు కూడా మైసూర్ గురించి మాట్లాడదాం సార్, మనం మైసూర్ గురించే మాట్లాడదాం. అరే జంతు కొవ్వు కలిసి నెయ్యిరా అని మనం మొత్తుకుంటుంటే అది కాదని చెప్తుందిరా కోర్టు. అంటే కెమికల్, రంగు, రుచి, వాసన, 3 రోజెస్ టీ, మీ మొహాల మండ అది టీరా ఇది నెయ్యిరా అని చెప్పినా వాళ్ళకి అర్థం అవుతుంది. అది వాళ్ళకి గొప్పతనం. దీని మీద డిబేట్లు పెడుతూనే ఉన్నారు. పెడుతూనే ఉంటారు వాళ్ళు, తెల్లారులు పెడతారు డిబేట్లు కావాలంటే, చాలా ఓపిక్గా కూడా చెప్తారు. అది సింగిల్ పాయింట్ ఎజెండా వాళ్ళది. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని బదనాం చేయడం వాళ్ళ టాస్క్ 5 ఏళ్ళు. ఎంత ప్రయత్నిస్తే స్ప్రింగ్ని ఎంత అదిమితే అది వదిలితే ఎలా ఉంటుందో ఆ డిస్ప్రపోర్షనట్ బ్లో వాళ్ళకి అర్థం కావట్లే. సార్ ఇక్కడ ఒక చిన్న లాజిక్. వాళ్ళ ధైర్యం ఏంటంటేనమ్మా, నీకు ఒకటే చెప్తాను, ధైర్యం ఏంటంటే మొన్నటిదాకా ప్రోపగండా చేసింది ఏంటి? పులివెందుల రాజకీయం, పులివెందుల గోండాలు, ఇవే కదా వాళ్ళు మాట్లాడి ఇవన్నీ. కానీ మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్ పులివెందులు చూసావు కదా, ఎంత టిమిడ్గా ఉన్నారో వాళ్ళు. ఇలా దండం పెట్టి మా ఓటు మమ్మల్ని వేసుకొనివ్వండి, ఇది వాళ్ళ ఒరిజినాలిటీ. నీకు అర్థమైందా? సో ఒరిజినాలిటీకి మొన్నటిదాకా ఏంటి, ఒక దుర్భేద్యం కానీ రాజ్యంలోకి 164 స్థానాలు వచ్చిన తర్వాత వీళ్ళు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు యాక్సెస్ క్రియేట్ చేసుకుని. అంత మునుపు దాకా ఏంటి, అది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు టెరిటరీస్ అని ఒక సెట్ ఆఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లేని సమయంలో ఏవి కాకుండా చొరవచ్చు. ఇప్పుడు నీ రాజ్యాంగానికి బొద్దుని జగన్మోహన్ రెడ్డి గారు నాన్ లోకలా అన్న కాన్సెప్ట్ ఆల్రెడీ చేస్తాడు అనుకో, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇలాంటివన్నీ ఎవరు ఆలోచించాలి? రాంప్రసాద్ గారు ఆలోచించారా? ఒక ఐజీ గారి స్థాయిలో ఉన్న వ్యక్తి నాన్ లోకల్ని ఇక్కడి నుంచి తరమాలి పంపించాలి అన్న కాన్సెప్ట్లు ఏమైనా అట్రిబ్యూట్ అయ్యాయి? ఇవేవి లేనప్పుడు ఏమవుతుంది, పులివెందులో టిమిడ్గానే కనపడతారు. ఇప్పుడు ఇన్నాళ్ళ బట్టి ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు లేకపోతే పులివెందుల రాజకీయాలని ఇంత అబాస్పాలు చేస్తున్న వాళ్ళకి ఎప్పుడైనా అక్కడికి మీ టెన్యూర్లో అయినా ఎక్కడైనా పులివెందుల రాజకీయాలు కనబడ్డాయి అంటే లేదనే చెప్పాలి ఎవరైనా. కానీ వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఎలా ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ఎలాగైనా హ్యూమిలేట్ చేయాలి, ఎలాగైనా బదనాం చేయాలని దాంట్లో సక్సెస్ అయిపోతున్నారు. ఇది ప్రజలు గ్రహించండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.